హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు అయితే అందరం లాంగ్ వీడియో అయితే తీద్దామని చెప్పి కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం అంటే ఆల్రెడీ అర్థమైపోతూనే ఉండొచ్చు. అన్నీ పచ్చళ్ళు పికిల్స్ అంటారు కదా, అవన్నీ ఒక సిస్టర్ అయితే పంపించింది. అవన్నీ ఎట్లున్నాయి అనేది మేమైతే ఒక ఫుల్ వీడియో తీస్తున్నాం, తిని చెప్తాం మరి ఎట్లున్నాయి. కట్ చేయి నా ప్రింట్ నా ప్రొక్క పని చేసుకున్నాం. ఇక్కడ ఇగో ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే మేము లాంగ్ వీడియో చేస్తున్నాం. మరి ఎట్లుంది అనేది చూద్దాం. పచ్చళ్ళు ఎట్లున్నాయి, మేము కూడా అందరం ఒక్కసారే కనిపించక చాలా రోజులు అవుతుంది, అట్లను కూడా చేస్తున్నాం. మంచి వాసన వస్తుంది. ఒకరిది ఒకరిది అంతే ఇరి వేస్తున్నా. ఇగో డాడీ అని వచ్చా అందరం కనిపించలే అవద్దు. ఇప్పుడు వేసేది ఎవరు, వేసేటప్పుడు చెప్పాలి. చికెన్ పచ్చడి ఎట్లుంది ఒక్కొక్కటి తినుకుంటా చెప్పాలి, మరి తిన్నట్టు కాదు. నాకు తెలిసి అయితే మస్తు ఉంటాయి. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ అదేంద్రా కాకరకాయ పచ్చడి, కాకరకాయ అదింత ఎయ్యిర్రి అన్నీ. నువ్వు కూడా చెప్పాలి అమ్ములు ఎట్లుంది అనేది. నీకొద్దు నీకొద్దా? నేను వేసుకోనా? నేను వేసుకోనా? చెప్పు ఫస్ట్. నువ్వు తింటున్నావారా? నేను కూడా నాకే ఇది వద్దైతే. ఎట్లుందని అయితే తిని చెప్తాం. చికెన్ పచ్చడి కదరా, మంచి స్మెల్ అయితే సూపర్ వస్తుంది. నోట్లో నీళ్ళు వస్తుంది, ఆగలేకపోతున్నా. అన్నీ బాగున్నాయి నిజంగా. అదే సప్పగా ఉంటే వేసుకుందామని. మరి అన్నీ వాళ్ళు పంపించారు, తిన్న తర్వాత చెప్తాం. అన్ని టేస్ట్ చేసినాక చికెన్ పచ్చడి అయితే బాగుంది. అవును వస్తుంది. కాకరకాయ సూపర్ ఉందిరా. చికెన్ పచ్చడి అయితే చాలా బాగుంది నిజంగా. మేము కొంచెం సూపర్ ఉన్నాయి. అయినా బాగుంది, మనకు సరిపోయింది. ఇది కట్ కాకరకాయ కట్ చేసుకుంటున్నా. ఎట్టుంది మమ్మీ చికెన్ పచ్చడా? కలిపియాలి అమ్మలు, అన్నం కలిపినా. ఎప్పుడైనా చికెన్ ముక్కలు ఎక్కువ తినేది, గట్టిగా ఉన్నాయి తినలేకపోతే. పచ్చడా మంచిగా ఫ్రై కలుస్తుంది. అవును, కొంచెం వేసుకుంటున్నాయి. బాగుంది నిజంగా. అయితే మేము ఆకలి అవుతుందని దెబ్బ దెబ్బ తింటున్నాము. ఆ చెల్లె ఏమేమి పంపించింది అయితే లాస్ట్లో చూపిస్తాం. కొంచెం వెనక సార్ నీకు కలిపియనా అన్న? నీకు కలిపియనా? ఇటు వచ్చి ఇటు పల్లెం పెట్టుకో. బాగుంది నిజంగా. అటు కారం లేదు, ఇటు సప్పలేదు, మస్తుంది. అన్నీ సరిపోయినాయి.
తిను తిననే ఉన్నావా మమ్మీ రాయి చెప్పవా థ్యాంక్ యూ చెప్పవా థ్యాంక్స్ అక్క అను. థ్యాంక్స్ అక్క మింగి నేను చెప్పు. నేను ఇట్లా ఎప్పుడు కూర్చొని న్యూ ఇయర్కా చాలా రోజుల తర్వాత అంటే రోజు తింటున్నాం కానీ పిల్లలు ఉండరు 25 వీడియోలో చూపించడం రోజు మనం అందరం కలిసి తింటాం అంటే వీడియో కూడా తీసుకున్నాం షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో మేము మాకు ప్లేట్లు సరిపో అందరం ఒకసారి తింటే అందుకే ఈ ఆకులు తెచ్చుకున్నాం ఇంకా మొన్న ఏం కామెంట్ పెట్టారు అనుకున్నావురా పండుగ రోజు మనం ఇట్లా గిన్నెలలో తింటుంటే పిల్లలందరూ కూర్చున్నారు అలా ప్లేట్లునే మనకు లేవు లాంగ్ వీడియోలనే అవును అయితే పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి మాకు ప్లేట్లు సరిపోలే అందుకే ఈ గిన్నెలలో తింటున్నాం అనగానే మీ మీ ఊర్లో షాపులు లేవా ఇస్తారంటే లేవా అని కామెంట్ పెట్టారు లేవండి అందుకే ఈరోజు ఇస్తారు నాకు ఆ కామెంట్ చూసేదాకా మనకు గుర్తులేదు అట్లా తినొచ్చని అంటే తింటాం కానీ ఎందుకు అట్లా ఇగో ఇప్పుడు ఏందక్క చికెన్ గోంగూర పచ్చడి నీ కూడా ఇస్తుంది మావయ్య నీకున్నా వేస్తాడు ఇదొద్దా ఎందుకంటే అన్నీ బాగుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే చికెన్ పచ్చడి బాగుంది అది కూడా బాగుంది చికెన్ గోంగూర పచ్చడి ఫస్ట్ టైం అనుకుంటా మనం తినడం చికెన్ గోంగూర చికెన్ గోంగూర పచ్చడి చికెన్ గోంగూర అంటే మనం తింటాం ఎప్పుడు కానీ పచ్చడి మంచిగా ఉంది ఇది కూడా ఎట్లుందో నేను కూడా చెప్తా చికెన్ గోంగూర అన్నీ సరిపోయినాయి బాగా ఉప్పు కూడా చికెన్ గోంగూర ఎట్లుందా సూపర్ ఉంది నిజంగా మేము ఇంతవరకు చికెన్ గోంగూర పచ్చడి తినలే చికెన్ గోంగూర కూర తిన్నాం మేము ఎప్పుడు చేసుకుంటాం కదా అమ్ముడు నువ్వు తిన్నావు ఎప్పుడన్నా తినవారా తీసుకో నిజంగా చాలా బాగున్నాయి మాకు ఎవరు పంపించారు అనేది లాస్ట్లో చెప్తాం ఒక షార్ట్ వీడియో కూడా తీస్తాం ఒక షార్ట్ వీడియో కూడా తీస్తాం మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి బాగున్నాయి నిజంగా మంచిగా ఉన్నాయి లీకేజ్ కూడా కాలే ఏ మాత్రం అవును నూనె ఎంత ఉందో చూడండి కొంచెం లీకేజ్ కూడా కాలే బాబు మక్కడేమో పోతావా పోతావా పో నాకైతే మస్తు నచ్చినాయి నెక్స్ట్ ఏంటంటే కాకరకాయ నేను తినండి నువ్వు తిను కాకరకాయ వద్దా కాకరకాయ తినదంట తిన్నాక ఏమంటారో చెప్పు తిన్నాం ఫ్రై చేస్తా కాకపోతే ఎప్పుడు తినలే
ఫస్ట్ టైం సిస్టర్ ఉప్పు సరిపోతుంది కదా టకటక చేద్దాం అన్నమాట. ఏమైందా ఒక్కటే ఇగో ఈమైతే కాకరకాయ కూర తినదు, మరి ఎట్టుందో తిని చెప్పు. పచ్చడి కాబట్టి బాగుంటుంది నాకు తెలిసి. ఇగో బాగుంటుంది నాకు కూడా. నీకైనా మా అమ్ములు అయితే తినదంట, నాకైతే ఫేవరెట్ కాకరకాయ. నాకు కూడా మస్తు ఇష్టం కాకరకాయ అంటే. కొద్దిగా పడ్డా పడేసింది. నీకు ఇప్పుడు చికెన్ గోంగూర కాకరకాయ. ఎప్పుడైనా ఇంట్లో కాకరకాయ అయితే తినది, అది తినబెట్టాలని తినబెడుతుంది. నిజంగా బాగుంది. నిజంగా బాగుందంటే ఎట్లుంది? మంచిగా ఉంది. చికెన్ గోంగూర పచ్చడి లెక్కనే అనిపిస్తుంది నాకైతే. లేదు చేదు కూడా ఉంది. ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు తినలేదు. చేదు అయితే కొంచెం కూడా లేదు. బాగుందిరా. కాకరకాయ అంటే చాలా ఇష్టం నాకైతే. నాకు ఇంత చేదు లేదు, మనం ఫ్రై చేస్తారంటే కొంచెం అని ఉంటుంది. అవును మంచిగా కొంచెం అంటే కొంచెం అంటే ఈ కాకరకాయ ఫ్రై మనం దీన్ని పెట్టాం. కాకరకాయ అన్నప్పుడు చేదు ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం అంటే కొంచెం ఉంది. పుల్ల కూడా ఉంది అక్క. నిమ్మకాయ కొంచెం నిమ్మకాయనే చింతపండేను. కాకరకాయ ఫ్రై చేయాలా? చింతపండు ఏమో మరి నాకైతే చింతపండు అక్క తిన్ను. గ్రేవీ చేదైతే అస్సలు లేదు. ఇక బాగుంది. చింతపండే నాకు తెలిసి. బాగుంది. పుల్లగా పులిహోర లెక్క బాగుంది. మేమైతే కావాలని అయితే చెప్తలేము. నిజానికి నస్తున్నాయి. మీరు ఖచ్చితంగా తీసుకోండి, మా మాట మీకేని. మీకు కాకరకాయ అర్థమవుతుంది. మీగా చెప్తాను, ఎందుకంటే నాకు కాకరకాయ ఇష్టం కదా చికెన్ కన్నా. అవును కాకరకాయ బాగుంది. నాకు అది ఫుల్ అంటే ఫుల్ నచ్చేసింది అనమాట. పల్లిపొడి ఈరోజైతే మా తమ్ముడు వడ్డిస్తుండు. అన్నం నాది, కూరలు వాళ్ళవి, పచ్చళ్ళు. పల్లిపొడి అన్ని పచ్చళ్ళు అయితే టేస్ట్ చేస్తున్నాం. ఇక ఏం పచ్చడి? ఇక గోంగూర పచ్చడి ఎట్లుంది అనేది, ఎట్టుందో చూద్దాం. వెజ్, నాన్ వెజ్, పొళ్ళు, పల్లి పొడి, ఏంది ఇంకేమంటారు, పుదీనా పొడి, కరివేపాకు పొడి, చింతకాయ పచ్చడా అది. మాకు నాన్ వెజ్ ఇష్టం. ఫస్ట్ నాన్ వెజ్ ఓపెన్ చేసినాం, ఇప్పుడు వెజ్ అనమాట. ఇప్పుడు ఏమేమి వేసినా మీకు? గోంగూర, పండుమిర్చి, చింతకాయ. బాగా గోంగూర పచ్చడి సూపర్ ఉందిరా. పచ్చడి అయితే సూపర్ ఉంది నిజంగా. మేము ఉత్తి అంటలేము అసలు. నిజానికి మస్తు ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తీసుకోండి చెల్లె దగ్గర. పచ్చలేనా? పచ్చడి దగ్గర నీకా చాలా అన్నం నాకు పచ్చడి దగ్గర. డాడీకి ఏం పచ్చడిరా? ఏం పచ్చడి? కాకరకాయ తింటావా? బాగుంది. టమాటా పచ్చడేనా? చెప్పొచ్చు కదా డాడీ.
తిను. అట్లా వెళ్ళిపో. ఇవాళ అయితే కడుపు నిండా తింటున్నాం. నిజంగా నేనైతే ఒక్కటేసారి వేసుకుంది, అదే ఎక్కువ అయ్యేది. నేను సెకండ్ సారి కూడా వేసుకొని తింటుంది ఈరోజు. కొండమిర్చి ఏమంటారు దీన్ని? కొంచెం కారం ఉంది. వీళ్ళు డబ్బులు తీసుకొని మేము తీసుకోవాలని చెప్తున్నారని మాత్రం అనుకోవద్దు. మేము చెల్లె దగ్గర 1 రూపీ కాయిన్ కూడా తీసుకోలే. కేవలం పచ్చళ్ళు పంపించింది, మేము తింటున్నాం చెప్తున్నాం అంతే. మేము రూపాయి కూడా తీసుకోలే చెల్లె కాంచి. ఎవ్వరి కాడ తీసుకోలే ఇంతవరకు. 1 రూపాయి కూడా తీసుకోలే. మేము కడుపు నిండా తింటున్నాం కాబట్టి ఆ చెల్లె గురించి చెప్తున్నాం. చింతకాయ పచ్చడి, టమాటా, గోంగూర, పండుమిర్చి అన్నీ బాగున్నాయి అసలు. టమాటా చూస్తున్నాను. చింతకాయ పచ్చడి, ఇది ఒకటే కారం ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. పండుమిర్చా? మరి పండుమిర్చి కారం కారం ఉండకపోతే ఎట్లుంటుంది? చాలా ఉప్పులు కారాలు అన్నీ సెట్ అయిపోయినాయి. కొంచెం కూడా వేసుకోలేదు. చింతకాయ పచ్చడి కూడా బాగుంది. గిదాన్ని ఉప్పు తక్కువ ఉంటుంది. దేంట్లో? పండుమిర్చిలా అది కారం కదరా మరి. కొంచెం ఉప్పు తక్కువ ఉంటేనే కారం అనిపిస్తుంది. ఉప్పు ఎక్కువ తినొద్దు మరి, మనం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం. టమాటా పచ్చడి కూడా సూపర్ ఉంది. నాకు ఏమన్నా నాకు కాకరకాయ నచ్చిందా? ఏమన్నా పర్వాలేదు కానీ నాకు కాకరకాయ మించి ఏది నచ్చలేదు. అన్నీ నచ్చినాయి కానీ అన్నిటికి మించి కాకరకాయ, అన్నిటికి మించి అన్నమాట. 100% బాగుందా అని అడిగితే 200% బాగుందని చెప్తావు కదరా. నేనైతే ఎప్పుడు తినను, ఈసారి తిన్నా. మళ్ళీ కాకరకాయ వేసుకుంటున్నాను నేనైతే. అంత బాగుంది నిజానికి. నేనైతే అన్ని మిక్స్డ్ కూడా అన్ని బాగున్నాయి. చెల్లె ఛానల్ పేరు చెప్తాం. ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ కూడా లేదు చెల్లెకి, ఇన్స్టా ఒక్కటే ఉంది. చెప్తాం ఛానల్ పేరు కూడా. మా పిల్లలు మేము ఈరోజైతే కడుపు నిండా తిన్నాం. ఈ రోజు ఏంది ఇంకా చాలా రోజులు తింటాం. ఇంకా 10 రోజుల చికెన్ పచ్చడి అయిపోద్ది కానీ చికెన్ పచ్చడి ఏమంటే అయిపోద్ది. మనకు చికెన్ అంటే ప్రాణం. కడుపు నిండిందా మమ్మీ? కడుపు నిండినావా? నేను కాకరకాయ పచ్చడి ఇంక కొంచెం 1/2 కేజీ అన్న తెప్పించుకోవాలి. బాగుంది. బాగుంది. ఏ పచ్చడి వద్దా? పచ్చళ్ళు అయితే చాలా బాగున్నాయి. పచ్చళ్ళు అన్నీ బాగున్నాయి. మరి పచ్చళ్ళు బాగున్నాయి కానీ మరి నేను ఎక్కడ తీసుకోని ఆలోచిస్తున్నా. ఎవరు పంపించారని చూస్తున్నా. ఛానల్ పేరు చెప్పేసి ఇన్స్టా ఐడి ఎన్ని రకాలంటే యూట్యూబ్ అయితే లేదు, ఇన్స్టా ఐడినే. ఇవన్నీ చూపిస్తాయి. పప్పు పొడి, ఇంకా పప్పు పొడి, ఇదేంటి చెప్పు? పప్పుల పొడి, పుట్నాల పొడి, పుదీనా పొడి, ఇంకా ఇవేమో మినప వడియాలు. వడియాలు కూడా పంపించారు. కాకరకాయ పొడి, కాకరకాయ పొడి, అదేంటి పల్లి పొడి, పల్లి పొడి, వెల్లుల్లి కారం, ఇవన్నీ అన్ని. ఇంకొక ఫుల్ వీడియో తీస్తాం. ఆ పొడిలో వేసుకొని తినుకుంటూ ఇంకొక ఫుల్ వీడియో తీస్తాం. ఈరోజు పచ్చళ్ళు వరకు చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా.
మస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు అయితే రుద్రభట్ల అమూల్య. ఖచ్చితంగా వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని నిజంగా చాలా బాగున్నాయి. మా వీడియో కింద రాస్తాం లింక్ అయితే, అంటే ఇది యూట్యూబ్ కాబట్టి అది ఆమె ఇన్స్టా కాబట్టి ఆ ఇన్స్టా ఐడి మాత్రం పేరు కింద రాస్తాము. అట్లనే మీరు ఎట్లా అనేది వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాం. మేము ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటారు కదా, వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాం. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. బాగున్నాయి అని అయితే చెప్తున్నాం. సూపర్ ఉన్నాయి నిజంగా, మాటలు కాదు. అయితే థ్యాంక్ యూ సో మచ్ రా. అమూల్య ఛానల్ పేరు ఇన్స్టా ఐడి. ఎందుకంటే అందరికి ఛానల్ వచ్చి ఛానల్ అయిపోయింది. ఇది ఇన్స్టా నుంచి అయితే ఫస్ట్ టైం. అమూల్య కడుపు నిండా తిన్నామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ రా. అందరూ అయితే సిస్టర్ ఇన్స్టాకి వెళ్ళి ఫాలో చేయండి. అట్లనే పచ్చల ఆర్డర్ పెట్టుకోండి. సూపర్ ఉన్నాయి నిజంగా. మస్తు చెయ్యి తిరుగుంది చెల్లెకైతే. బయట అమ్ముతుందంట. ఉప్పు కారం మసాలా అన్ని సరిపోయినాయి. ఆడికి నిజంగా సరిపోయినాయి ప్రామిస్ గా. మీరు ఎప్పుడైనా వీడియోలలో చూస్తారు, అన్నం తింటుంటే ఖచ్చితంగా ఉప్పు వేసుకుంటాం. ఈ రోజు ఉప్పు తెచ్చి పెట్టుకున్నాం, ఆల్రెడీ వేసుకోలేకపోయినాం. అన్ని అంత బాగున్నాయి, అంత బాగున్నాయి. ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోరి. నిజంగా టేస్టీ ఉన్నాయి. ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టుకోరైనా చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగున్నాయి అని. పెట్టుకోకుండా కాకరకాయ అయితే పెట్టుకోండి. నాకైతే అన్ని బాగున్నాయి. నేనైతే నాకైతే అన్నిటికన్నా కాకరకాయ ఫేవరెట్ కాబట్టి ఓ పచ్చడి ఉంచురా, రేపు తిందాము. రేపు కూర ఉండేది లేదు, మేమైతే తప్పించుకున్నాం. చల్లగా తింటారు ఎండు మిర్చి. చల్ల మిర్చేనా? మజ్జి మిరపకాయలు, మజ్జి మిరపకాయలు కూడా పంపించింది. కాకరకాయ అంత బాగుందంట. అమృతం కన్నా మంచిగుంది. అసలు అమృతం ఎట్టుంటుందో తెలియదు, ఇదైతే అట్లా అనిపిస్తుంది మాకు. చాలా బాగుంది. ఓకేనా మరి, వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. అందరూ వెళ్ళి పచ్చళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా మరి, బాయ్ బాయ్.